కుర్రోళ్ళై కుర్రోళ్ళై ఎండల్లో పడినోళ్ళు ఎండాకాలం చూసి వెర్రెక్కి పోయినోళ్ళు కుర్రోళ్ళు నీటిగాడు నాటుగాడు గేటుగాడు పోటుగాడు ఏ కుర్రోళ్ళై కుర్రోళ్ళై ఎండ చూసి కొండ చూసి పారిపోతున్న కొడుకులై కుర్రోళ్ళై కుర్రోళ్ళై ఎర్రెక్కి వీళ్ళు అడవి చోట పోతున్నారండి. ఏదో మారేడు పళ్ళంట ఎండకి జడిసి ఎక్కడ వాటర్ ఫాల్ ఉందనేసి అడవులు దాటి వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ కొండ ఎక్కడం చాలా చోట్ల పడి ఎక్కారట. ఎక్కి పెచ్చ గోల చేశారు. కుర్రాళ్ళై కుర్రాళ్ళై ఎర్రెక్కి కుర్రాళ్ళై ఎండ చూసి పారిపోయి కొండ చూసి పరిగు పెట్టే ఎర్రెక్కి నాటుగాడు ఏటుగాడు పోటుగాడు పిచ్చెక్కి నా కొడుకులై పిచ్చి నా కొడుకులై నాటుగాడు పోటుగాడు ఏటుగాడు కుర్రాళ్ళై కుర్రాళ్ళై ఎర్రెక్కి ఎండకు జడిసారండి. ఎండకి జడిసి బండి పట్టుకుని బైకులు పట్టుకుని రై 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 అని వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళకి తాగుడు అలవాటు కానీ మందు అలవాటు కానీ చెడ్డ అలవాట్లు ఏమీ లేవండి. గోదావరి నీరు ఎక్కడుందా అని పరిగెడుతున్నారు. న్యాచురల్గా ఎంజాయ్ చేద్దామని చూస్తారు. ఎవరైనా ఏసీల్లో పడుకుంటారు. కానీ మాలాంటి వాళ్ళకి ఏసీలు అనగా ఏమైనా సరే చెట్లు కోనలు చల్లటి వాతావరణము పచ్చటి ప్రాంతము చూసుకుంటున్నారు. ఇలాంటి నా కొడుకులు కాదండి. ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. సరదాగా పాడాను. కాకపోతే వీళ్ళు టీం అంతా కలిశారు అంటే ఇంకా మా అక్కడ అబ్బాయి టీమ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు. చూస్తే రౌడీ బ్యాచ్లా ఉంటారు కానీ రౌడీ బ్యాచ్ కాదండి. అక్కడికి బళ్ళు ఆపేసి డైరెక్ట్గా పైకి కొండకి నడుచుకొని వెళ్ళేటప్పుడు చెమటలు గారిపోయాట. వాటర్ ఫాల్ దగ్గర చాలా అల్లరి చేసాం పిన్ని. చాలా చల్లగా ఉంది. ఎంతైతే ఎండలో వెళ్ళి చెమటలు కాచుకున్నామో అక్కడ కూల్గా హాయిగా ఉంది. పైనుంచి నీటి పాతం ఎంత పడుతున్నా సరే కూల్గా ఉంది. ఎంత పైకైనా ఎక్కిపోవచ్చు. ఎవడు ఓపిక ఆడిది. కానీ అందులో హరి అన్న ఒక అబ్బాయి ఉన్నాడండి. ఎంత పైకైనా ఎక్కడానికి ట్రై చేశాడు. ఆ మాత్రం దూరం ఎక్కాడు. సరే అండి.